తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ చైర్మన్ మెంబర్లు బాధితులకు క్షమాపణలు చెప్పాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ కొట్టిపారేశారు. క్షమాపణలు చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా అని ప్రశ్నించారు. ఎవరో చెప్పారని క్షమాపణ ఎందుకు చెప్తామన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో తప్పిదం జరిగిందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు టీటీడీ చైర్మన్. ఏర్పాట్లలో పొరపాట్లు చేసిన వారిని ఉపేక్షించలేదన్నారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఈ కాంట్రాక్ట్ జాబ్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి తీసుకున్నారు నిర్ణయం. అది బోర్డులో కూడా పెట్టి బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది. సో ఇవన్నీ కూడా చేయటం ఒక ఎత్తు, ఈ ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూడటం మరో ఎత్తు. కాబట్టి దీన్ని బోర్డు కూడా తీవ్రంగా సంతాపం తెలియజేసింది. ఇదంతా ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళిద్దరి యాక్సిడెంటల్గా చేసిన తప్పే తప్ప వాళ్ళు కూడా కావాలని చేశారా అనేది రిపోర్ట్లో వస్తుంది. దానికి అనుగుణంగానే మనం చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఇది ఈరోజు తీసుకున్నటువంటి ఎమర్జెన్సీ మీటింగ్లో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంటే ఘటన జరిగినప్పుడు అక్కడ స్పాట్ లో ప్రధానంగా నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది. ఒక పార్క్ లో భక్తులు పంపించి కనీసం రోపు పార్టీ లేదు, అక్కడ బారికేడ్ లేవు, ఒకేసారి 30 అడుగులు వెడల్పున్న గేట్లు